క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే ఎత్తివేతకు ధర్మాసనం నిరాకరించింది. జీతాలు పెన్షన్లు రాక అనేక మంది అవస్థలకు గురవుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించడం పైన కోర్టు సీరియస్ అయింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు మరోసారి ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కౌంటర్లో పూర్తి వివరాలు లేకపోవడంతో తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ప్రభుత్వం వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ అంశాలపైన విచారణ జరుపుతున్నటువంటి న్యాయస్థానం కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి పథకాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా ఇందులో ప్రజలు ట్యాక్సులు కడుతుంటే ఎంతోమంది పెన్షనర్లు వాళ్ళ యొక్క పెన్షన్ రాక జీతాలు రాక తెలంగాణ హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వాటిని ముందుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటందుకు కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 2014 నుంచి అమలు అవుతున్నటువంటి ఈ పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని, మరోవైపు భూ బాధితులకు డబ్బులు చెల్లించడం లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో అఫిడవిట్ సమర్పించకపోవడం, అందులో పూర్తి వివరాలన్నీ మెన్షన్ చేయకపోవడంతో మరోసారి పూర్తి వివరాలతో కూడినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ముఖ్యంగా ఈ 8 జీవోలను కూడా ఇప్పటికే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి జీవోలు గత ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 8 జీవోలను కూడా చట్టబద్ధత లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టులో న్యాయవాది వేసినటువంటి పిటిషన్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరుపుతుంది. గత విచారణలో సెప్టెంబర్ 9వ తారీఖు జరిగినటువంటి విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపైన స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వేసినటువంటి కౌంటర్లో ఆ స్టేను ఎత్తివేయాలి. ఇది చాలా మంది అంటే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి వల్ల చాలా మంది డబ్బు లేనిటువంటి వారు పేదలకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పూర్తి స్థాయి అఫిడవిట్ సమర్పించకపోవడంతో స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. మరోవైపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది గత ప్రభుత్వంలో 8 జీవోలను వీళ్ళు రిలీజ్ చేయడం వెనుక న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయి. అప్పుడు సరైనటువంటి పద్ధతిలో ఈ జీవోలను రిలీజ్ చేసింటే ఈ పరిస్థితులు ఉండేది కాదనేది ప్రస్తుతం కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తామంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు సోమవారం రోజు వేసేటువంటి కౌంటర్ను ఆధారంగా చేసుకొని ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలను కొనసాగించాలా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సోమవారం రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.